దేశ రక్షణ కోసం సైన్యంలో పనిచేసిన సైనికుల మరణానంతరం వారి కుటుంబాలు తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. నిలువ నీడలేక, జీవనాధారం లేక చేతనైన పని చేసుకుంటూ ఆ కుటుంబాలు కాలం సాగిస్తున్నాయి. ఇక పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు మాజీ సైనికుల భార్యలకు తలకు మించిన భారంగా మారాయి. మాజీ సైనికుల కుటుంబాలకు చేయూతనందించాల్సిన ప్రభుత్వం తమ బాధ్యతలను విస్మరించగా, వారి సంక్షేమం కోసం పనిచేయాల్సిన జిల్లా సైనిక బోర్డు ఆ సంగతినే మర్చిపోవడం అంతకు మించిన విషాదం. అయ్యా మా సంగతి పట్టించుకోండని నెత్తినోరు కొట్టుకుంటున్నా వినిపించుకునే దుస్థితి. కానీ సైనికుల సంక్షేమం కోసం కోట్ల రూపాయల విరాళాలు సేకరించిన ప్రభుత్వాలు నిధుల్ని పక్కకు మళ్లించడం మరీ విషాదం. అసలు ఆ వివరాలు తెలియకుండా నోరు నొక్కేయడం ప్రత్యేకాంశం. రాష్ట్రంలో 1999 నవంబర్లో స్థాపించబడిన మాజీ సైనిక సంక్షేమ సంఘం మాజీ సైనికుల సమస్యలను సైనిక డైరెక్టరేట్ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. రంగారెడ్డి జిల్లా ఆల్వాల్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంఘం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 1200 మందిని సంఘంలో సభ్యులుగా చేర్చుకుంది. మాజీ సైనికులను ఏకధాటిపై నడిపేందుకు 23 జిల్లాల్లోని మాజీ సైనికులను సంఘటితం చేసేందుకు కార్యక్రమాలను రూపొందిస్తోంది. మాజీ సైనికుల సంక్షేమార్థం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సైనిక డైరెక్టరేట్ అమలు చేసేలా చూడడం, మాజీ సైనికులకు పదవి విరమణ తరువాత ఉపాధి కల్పించడం, మృతి చెందిన మాజీ సైనికుల వితంతువులకు అందాల్సిన పింఛన్లను సక్రమంగా అందేలా చూడడం సంఘం ప్రధాన పనులు. మాజీ సైనికుల సంక్షేమాన్ని కాపాడడంలో రాష్ట్ర సైనిక డైరెక్టరేట్ పూర్తిగా విఫలమైందని సంఘం ఆరోపిస్తోంది. డైరెక్టరేట్లో జిల్లా సైనిక బోర్డులలో సైనికులు కానివారే అధికారులుగా ఉన్నందున సైనిక సంక్షేమాన్ని మరిచి సొంత లాభాన్ని ఆకాంక్షిస్తున్నారని మాజీ సైనికులు విమర్శిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని అధికార, ప్రతిపక్ష నాయకులకు విన్నవించుకున్నా న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సంస్థ ద్వారా మేము డైరెక్టరేట్కు సైనిక వెల్ఫేర్లకు పోయి చూడంగా అక్కడ ఎలాంటి సంక్షేమాలు అందకపోగా, కనీసం మాజీ సైనికుడు రిటైర్మెంట్ అయ్యి అతని యొక్క ఐడెంటిటీ కార్డు తయారు చేయించుకొని బయటికి రావాలి అంటే అక్కడున్న దోపిడికి కనీసం 300-400 లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఈనాడు చూస్తున్నామంటే ఇది దౌర్భాగ్యమైన పరిస్థితిగా కనబడుతుంది. తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తరహాలో రాష్ట్రంలో మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సైనిక డైరెక్టరేట్ 23 జిల్లాల సైనిక బోర్డులలో సైనికులను లేదా మాజీ సైనికులను అధికారులుగా నియమించాలని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలయ్యేలా చర్యలు చేపట్టాలని, రైతులకు కల్పిస్తున్న సదుపాయాలని మాజీ సైనికులు కల్పించి ప్రభుత్వ భూములను కేటాయించాలని, ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ఫ్లాగ్ డే సందర్భంగా సేకరిస్తున్న నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ సైనికులు కోరుతున్నారు. ఫ్లాగ్ డే వస్తుంది. ఫ్లాగ్ డే రోజు కోట్లాది రూపాయలు ప్రజలు మాజీ సైనికుల సంక్షేమమై స్వచ్ఛందంగా వాళ్ళ జోబుల నుంచి పైసలు మనకి ఇస్తున్నారు. అదేవిధంగా అధికారులు, వ్యాపారులు ఎన్నో విధాలైనటువంటి వేల రూపాయలు డొనేషన్ల రూపంలో మనకి ఇస్తున్నారు. ఇలా చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ప్రతి సంవత్సరము నెలకు ఇంత కంట్రిబ్యూషన్ అని ఇస్తున్నారు. ఇవన్నీ నేను అనుకున్న ప్రకారము మినిమం అయినా 5 కోట్ల చిల్లర మాజీ రాష్ట్ర ఖజానాలో డిపాజిట్ అవుతుంది. ఇది అవుతున్న డిపాజిట్ అయిన అమౌంట్ ఎవరికి ఉపయోగిస్తున్నామనేది మనకి ఇప్పటికి తెలియదు. అది ఎక్కడికి పోతుందో తెలియదు. రంగయ్య గౌడ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది మాజీ సైనికులున్నారు. మాతృభూమి రక్షణ కోసం శ్రమించి ప్రాణత్యాగం చేసిన సైనిక కుటుంబాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇంతవరకు మనం చూసాం. కులాల పేరిట, మతాల పేరిట రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయే తప్ప జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలు ఈ రోజుల్లో కనబడడం లేదు. సైనిక కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉంది. ఇవి మన సైనికుల జీవితాలు చెప్పే నిష్ఠూర సత్యాలు. అందుకే ఎందరో వీర జవాన్లు, వారందరికీ వందనాలు. ఇవి ఈ వారం ఇదండి సంగతి విశేషాలు. తిరిగి వచ్చే వారం ఇదండి సంగతిలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.